నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గెలిపే లక్ష్యంగా చిగురుమామిడి మండలం నవాబ్పేట శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉపాధి హామీ కూలీలను కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఉపాధి హామీ కూలీలకు కూలీ వేతనం 300 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈరోజు మనమందరం ఇంత ఆరోగ్యంగా పనిచేసుకోగలుగుతున్నామంటే ఆనాడు మనందరికీ మోదీ వెలకట్టలేని ఉచిత కరోనా వ్యాక్సిన్ వల్లనే అని అన్నారు. 100 రోజులలో 6 గ్యారెంటీల అమలుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి దొంగ హామీలతో కాలం గడిపే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు. ఈ నెల 25వ తేదీన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా చిగురుమామిడి మండలం ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు రాజు, సంతోష్, వెంకటేశం, బీజేవైఎం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ బండి సంజయ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఏదమ్మా ఇప్పుడు వడ్లు కొనేది నరేంద్ర మోడీ గారే, కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కలిపి కొంటుంది. డైరెక్ట్ ఇక్కడ ఎక్కువ అట్లా మనకి ఏమేమి చెప్తా అన్నది మొత్తం రాసింది. వృద్ధులకు వితంతులు 4 రూపాయలు ఇచ్చిందమ్మా. మిమ్మల్ని అభ్యర్థించాలి తెలుసా? మొన్న ఉపాధి హామీ పథకం పైసలు పెరిగింది తెలుసా? మీకు ఎంత పెరిగిందమ్మా? అమ్మా ఎంత పెరిగింది తెలుసా? 300 రూపాయలు పెరిగింది. అది కూడా మీకు తెలియదు కాదు, మీరు మాట్లాడే సీనియర్ మెజర్మెంట్ ఉంటాయి కదా, కొలత అవన్నీ ఉంటాయి కదా, మీకు తెలియదు కాదు అంతా. కానీ మొత్తం కదా పెంచింది. కాబట్టి గత 5 సంవత్సరాల నుండి బియ్యం కూడా మన కరోనా పరువు కూడా బియ్యం కూడా ఫ్రీ వస్తుంది, అది కూడా తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పొడిగించారు తెలుసా? నిన్నటి అట్లాంటిదప్పుడు అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, మన దేశంలో తయారు చేసి మనకిచ్చి మన దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను కాపాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా మోడీ గారికి కూడా 2500 మీ అకౌంట్లో వేస్తాను. వేసిందా అమ్మ? ఒక ఉచిత బస్సు ఇచ్చింది, అది కూడా మీరు నెలకు 7 ఒకసారి పోతారు అంతే కదా. కానీ 2500 ఇస్తాను ఇచ్చిందా? ఇప్పుడు అదే కాంగ్రెస్ బస్ పాస్ రాస్తామంటే మనకి ఏమేం చేస్తానది, మహిళలకు 2500 ఇస్తానది, రైతులకు 12,000 రూపాయలు, 15,000 ఇస్తానది, కూలీలకు 12,000 ఇస్తానది, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానది. వారికి ఇచ్చిందా అమ్మ? ఇచ్చిందా? అంటే మేము అన్ని కూడా గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్తారు పేపర్లలో. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తాలు తరుగు ఏదైనా కటింగ్ పెడితే మాకు ఎప్పుడు అని చెప్పి, అయినా మీ కళ్ళంలో ఇప్పుడు తరుగు కటింగ్ పెడతారు, 42, 43 పెడతారా లేదా? కాబట్టి ఎక్కడైనా ఖండించాలా ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచన వేయండి. నరేంద్ర మోడీ రామాలయం కట్టించిన నరేంద్ర మోడీ 500 సంవత్సరాల నుంచి రామాలయం కట్టించింది. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అన్న గారికి అత్యధిక మెజార్టీతోటి ఓట్లేసి మరోసారి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ నరేంద్ర మోడీ గారిని 3వ దఫా ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవాబ్పేట గ్రామంలోని ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరికి కూడా కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారు గత కరోనా కాలం అప్పటి నుండి ఇప్పటి వరకు ఉచితంగా మహిళలకు బియ్యం ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఇంత ఆరోగ్యంగా మనం పనిచేసుకుంటున్నాం అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఆనాడు కనుక మనకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈరోజు మనం
పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే వారందరూ కూడా నిజంగానే మనకు నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. కాబట్టి మా ఓటందరిది కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేస్తాం. అలాగే మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే కాకుండా అత్యధిక మెజార్టీతోటి బండి సంజయ్ గారిని పార్లమెంటుకు పంపిస్తామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నవాపేట ప్రజలందరికీ కూడా మేము చిగురుమాడు మండల భాజపా వైపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చిగురుమాడు మండల వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, బండి సంజయ్ని భారీ మేజర్తో గెలిపించాలని చెప్పి. ఇక్కడ కూడా అమ్మలక్కలు అంటున్నారు, మా దగ్గర తారుగు కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఈరోజు కూడా 42-43 కిలోల వడ్లు జోకుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు 2500 అకౌంట్ వేస్తారు, అది కూడా వేయలేదు. వికలాంగులకు వృద్ధులకు 4000 వేస్తారు, అది కూడా వేయలేదు. కౌలు రైతులకు 12,000, రైతులకు 15,000 రూపాయలు. ఇట్లా అనేక మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేదాకా వదిలిపెట్టామని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి భారీ మెజార్టీతోటి బండి సంజయ్ను పార్లమెంటుకు పంపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మరోసారి చిగురుమాడు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ చిగురుమాడు మండల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.